నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. భక్తజనులకు ఆహ్వానం, రండి, విచ్చేయండి, సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ 5వ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ. పంపా సరోవరంలో పంపా హారతులు, జ్వాల తోరణం. భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం. ఐవి రోహిత్ చైర్మన్ మరియు వీర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం. గిరి ప్రదక్షిణ జనహోరును తలపించింది. కార్తీక పౌర్ణమి నాడు ఏటేటా జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ అశేష జనవాహిని నడుమ ప్రారంభమైంది. తొలుత కొండపై నుంచి స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ కొండ దిగువన ఉన్న తొలిపాంచ వద్దకు ఊరేగింపుతో తోడ్కొని వచ్చారు. అక్కడ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై ఉభయ దేవర్లను ప్రతిష్ఠించిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. 9 కిలోమీటర్లు చుట్టూ కొనసాగిన గిరి ప్రదక్షిణ అడుగడుగున అన్నవరం ఈవో సుబ్బారావు భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులతో అన్నవరం ప్రధాన రహదారులు జన ప్రవాహాన్ని తలపించాయి. నా పేరు నల్మిల్ కృష్ణబాబు అండి. సత్యదీక్ష పెసర్ కథని నేను 10 గ్రామాలు తిరిగానండి. తిరిగి ఇలా గ్రామోత్సవం స్వామివారి గిరిపక్షులకి భక్తులందరూ రావాలని ఆహ్వానించానండి. దేవస్థానం వారు నాకు ఆహ్వానపత్రికలు ఇచ్చారండి. 10 గ్రామం తిరిగే భక్తులకి ఆహ్వానపత్రికలు ఇచ్చానండి. అలాగే సేవాదళం 120 మంది సేవాదళం వచ్చారండి. ఇది ఏ కార్యక్రమం ఉన్నా భక్తులకి కాయలు పోలిచ్చే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయండి. సేవాదళం చేస్తారండి. అలాగే సత్యనారాయణ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో అయిన స్వామి సత్యనారాయణ స్వామి మన అన్నవరం దేవస్థానంలో కార్తీక పౌర్ణమినాడే స్వామివారు గిరిపని చేస్తారండి. ఇది ఎప్పటి నుంచో మేము ఫస్ట్లో తిరిగేటప్పుడు అయితే ద్వారకా నుంచి అలా తిరిగిపోలేమండి. మా శాలమయ్య నుంచి తిరిగిపోలేండి ఫస్ట్లో అయితే. అలా రాగా ఒక అధికారి వచ్చి దీన్ని రథం ద్వారా గిరిపేసని విజయవంతం చేశారండి. అప్పటి నుంచి ప్రతి దీక్ష గిరిపేసని హైలైట్ అయిందండి. అలాగే మొన్న నుంచి దీన్ని 2 టపాల కింద కూడా ఎడదీశారండి. అంటే పొద్దున వచ్చిన వాళ్ళు పొద్దున్న చూసుకుంటారండి, సాయంత్రం వచ్చిన వాళ్ళు సాయంత్రం కూడా చూసుకునేలాగా గిరిపేసలో ప్రతి స్వామి భక్తులు పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాండి. వారికి ఈ గిరిపేసన చేయడం వల్ల కొన్ని పాపాలు కూడా పోతుంటాయండి. ఇది కార్తీక పుణ్యం నాడే స్వామివారి కిందకు వస్తారని, స్వామివారి దిగిన గట్టలు కూడా మనకి పలకలో చేస్తారని. కనుక ఈ గిరిపేసన చూసిన వాళ్ళకి స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని
మనసారా కోరుకోండి. రైతు కూడా బాగుండాలని మనసారా కోరుకోవాలి. జై సత్యబాబు, జై జై సత్యబాబు. మాది తుని తాలూకా చోళపేట గ్రామం ప్రముఖ పంచాయతీ. ఈ గిరి ప్రదక్షిణ ఇది మాకు కొత్తసారి. మాది మేడంగా నెక్కితే మేము గిరిప్రదక్షిణ చేస్తాను మొక్కున్నాం. దానికి మేము ఆల్రెడీ సిడీ కూడా వెళ్ళాం. మేడంగా నెక్కిన తర్వాత 2024లో సిడీ కూడా వెళ్ళాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు వైద్యంలో మేము మేడంగా నెక్కిన తర్వాత మళ్ళీ గిరిప్రదక్షిణ చేస్తాను మొక్కున్నాం సత్యదేవునికి. ఆ సత్యదేవునికి దయవల్ల మేడం గారు 16,000 మెజార్టీ నెక్కి మాకు ఎమ్మెల్యేగా ప్రవేశం చేయించుకుని మాకు గిరిప్రదక్షిణ చేస్తున్నాం ఈ సంవత్సరం. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చూస్తామంటే అంగరంగ వైపు ఆకాశం నడుతున్నాయండి. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి గిరిప్రదక్షిణ మేము ఎప్పుడు చూడలేదు. చూసినా కూడా ఇక్కడ పరిస్థితి కూడా పెద్ద ఏం బాగోలేదు. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కానీ తిన్నాకి ఫుడ్ కానీ సదుపాయం చాలా బాగున్నారు. ఎలక్ట్గా మాకు రక్షణ బోట్లు మాకు పోలీసు వారు చాలా సహకరిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా బాగుంది. మాకు చాలా గొప్పగా ఉంది. చాలా గర్వకారంగా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణమయ్యప్ప, సై సత్యదేవాయ నమః. చంద్రశేఖర్, వీళ్ళతో కూడా మా స్నేహితులు విశాఖపట్నం నుంచి వచ్చాము. మేము ముగ్గురం కలిసి. ఇతని పేరు సత్యం, ఇతని పేరు ప్రసాద్ గారు. మేము ముగ్గురం కలిసి విశాఖపట్నం నుంచి చిన్నముషివాడ నుంచి వచ్చాము. స్వామి ప్రదక్షిణ చేద్దామని మొదట మేము మొదటి సంవత్సరం రావడం, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి బయలుదేరాం. భగవంతుని అనుగ్రహంతో ముందుకెళ్ళి శుభ్రం దర్శనం చేసుకుని బయలుదేరి ఇంటికి వెళ్తాం. ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. చాలా చక్కగా చేశారు. టిఫిన్లు కూడా రోడ్డుకి చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. చక్కగా ఏం లేవు, చాలా బాగా చేశారు. అన్నీ బాగున్నాయి. ఈరోజు మన రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు మహాపర్వదినమైనటువంటి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ సందర్భంగా మరి అనేక మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి చేస్తున్నారు. వారందరికీ ఆర్థిక ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాల లక్ష్యంతో శ్రీ సత్య అనంతలక్ష్మి లాడ్జీ వారి ఆధ్వర్యంలో, వేల సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మంచినీరు, అరటిపళ్ళు, మరి అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కట్లు, అదేవిధంగా పులిహార సుమారు 5,000 మందికి ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. గౌరవనీయులు ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మరి నలుగురికి ఈ విధంగా వాటర్ కానీ, పులిహార కానీ, అరటిపళ్ళు కానీ పంచిపెట్టడం వల్ల మరి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి చాలా సౌకర్యంగా ఉంది. ఇలాంటివి కూడా అన్నవరం గ్రామంలో చాలా మంది ఏర్పాటు చేశారు. దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరి చాలా మంది ఈ ఏర్పాట్లని చాలా మంది మరి సంతోషించి మెచ్చుకుంటున్నారు. మరి మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. గురు పౌర్ణమి మరి గిరి ప్రదక్షిణ సందర్భంగా మరి గౌరవ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు వేర్ల బ్రదర్స్ ఇక్కడ ఫ్రూట్స్, తర్వాత ఏమో పులిహోర ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిళ్ళు, పిల్లలకేమో బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టడం 5,000 మంది పైగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం వరుపుల సత్యప్రభ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు. తర్వాత అన్నవరంలో వివిధ రాష్ట్ర నలుమూల నుండి కూడా లక్షలాది భక్తులు ఈ ఒక పుణ్యక్షేత్రంలో మరి నడవడం జరుగుతుంది. వారికి సౌకర్యార్థమే, వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మరి అన్నవరంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పుడు కూడా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే వేలాది లక్షలాది భక్తులుగా మరి ఈ ఒక పాదయాత్ర ద్వారానే గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది రాష్ట్ర నలుమూలలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయడానికి మరి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మా కాకినాడ గిరి ప్రదక్షిణ ఇదే మొదటిసారి. పైకి దర్శనం అయ్యి కిందకి వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఎక్కడికక్కడ అన్ని బస్సులు అన్ని ఫ్రీ సర్వీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇక గిరి ప్రదక్షిణ ఎండ్ చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాము.
కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాలు నొప్పి, నడుం నొప్పి, సయాటికా, స్పాండిలైటిస్, తలనొప్పి, జలుబు, చికెన్ గున్యా, కీళ్ల నొప్పులు, ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. నచ్చకపోతే 5 రోజుల్లో వాపస్ చేయండి. అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును. అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావలెను.